నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీకు శత్రువులుగా ఉన్నారా? ఒక ముళ్ళ కంపలాగా, ఒక ముళ్ళు ఏ విధంగా కుట్టుకుంటున్నావు మరి అలాగా మరి ముళ్ళ కంపలాగా మరి నీ చుట్టూ ఉన్నారా? హల్లెలూయా. నిన్ను బాధిస్తున్నారా? నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను హింసిస్తున్నారా? అయితే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నహూము గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే కనుక, ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసం త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెట్ల వలె కాలిపోదురు. హల్లెలూయా. శత్రువులు ఒక ముళ్ళ కంపలాగా నీ చుట్టూ మరి కూడినా కూడా, హల్లెలూయా, వాళ్ళు ద్రాక్షారసము త్రాగి మత్తులైనా కూడా, హల్లెలూయా, మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎండిపోయిన చెట్ల వలె కాలిపోదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బాధిస్తున్న వారందరికి కూడా, హల్లెలూయా, నిన్ను బాధిస్తున్న మరి వారందరికి కూడా మరి ఎండిపోయిన చెట్ల వలె కాలిపోతారు.